రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను డిసెంబర్ 21వ తేదీ గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించియున్నారు. గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. తరువాత జనవరి 6వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10న కుల గణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఈ మేరకు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతరాలను వీఆర్ఓ స్వీకరిస్తారు. వీటిని 3 దశలలో తనిఖీ చేస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్ఓ పరిశీలించి వివరాలను ఆర్ఐకి నివేదిస్తారు. వీటిని ఆర్ఐ పరిశీలించి తహసీల్దార్కు రికమెండ్ చేస్తారు. తరువాత తహసీల్దార్ వీఆర్ఓ ఆర్ఐల నివేదికలో వివరాలను పరిశీలించి తుది ఆమోదం తెలిపి ఆ వివరాలని పోర్టల్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన వివరాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాలని ర్యాండమ్గా తనిఖీ చేస్తారు. ఈ సోషల్ ఆడిట్ను కలెక్టర్, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు.